తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరిట ఆమెన్. మహాపరిశుద్ధులవును మిక్కిలి ప్రేమస్వరూపుడమైన మా ప్రియ యేసుక్రీస్తు ప్రభువా, దయగల రక్షక, కృపగల దేవ, నీతి స్వరూపుడవును దీనుడవునై ఉండి మా ఆత్మల రక్షణ కొరకు పరమును విడిచి భూమికరు దించిన కరుణామయుడా, రక్షక యేసయ్య, మీ పరిశుద్ధ పుణ్య బంగారు పాదముకి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయమందు నీ వాక్యం మేము ధ్యానం చేస్తున్నాం. రాజు గార్ధవమును అధిరోహించి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుట. దీనుడైన రాజు ఒక మూర్ఖమైన గార్ధవమును స్వాధీనంలోనికి తీసుకొని దాని మీద అధిరోహించి పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించుట ద్వారా ఈ లోకమునకు ఆయన ఇచ్చుచున్న గొప్ప సందేశం, దీనత్వమే ఈ లోకమునకు గొప్ప దీవెన. దీన మనస్సు గలవారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈ వాక్యము ద్వారా మా ఆత్మలకు మీ వాక్య సందేశము ద్వారా దీనమైన మనస్సుతో తగ్గించుకొనుచు ఈ లోకములో మేము నీ కొరకు జీవించుటకు కృప అనుగ్రహించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినము మట్లాదివారం కనుక ఈ అంశము కూడా చాలా ముఖ్యమైంది. అది ఏది అంటే, దేవుడు మహాఘనుడు. అయినప్పటికీ కూడా ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చుట అనేది ఎంత గంభీరమైన విషయమో మనము గ్రహించుకొనవలసినాం. దేవుడు ఈ యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించున్నాను. దేవుడు గొప్పవాడు, మహాఘనుడు, శక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వాధిపతి, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సమస్త జ్ఞానమునకు ఆయన నిధి ఊట. అంత మహా గొప్ప దేవుడు ఈ లోకములోనికి దిగిరావడం, ఈ వాక్యంలో మనం చదివినట్టుగా ఆయన బహు దీనుడై, దీన మనస్సు గలవాడై, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు ఈ లోకములోనికి ఆయన వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించున్నాను. దేవుడు నరావతారి అయి మనుష్యుడిగా నజరేయుడైన యేసు క్రీస్తు అను నామములో ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ఎంత దీనుడై, తగ్గించుకున్నవాడై, వినయ మనస్సు గలవాడై ఈ లోకములోనికి వచ్చినాడు. కనుక ఈ లోకమునకు అత్యావశ్యకమైనది ఏది అని చెప్పనంటే, ఒక దీనమైన నాయకత్వం. ఇది మనం అందరూ చదువుకునే పాఠము మనకు తెలుసు. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. Jesus Christ showed to the whole of this world gentle leadership, ఒక సాత్వికమైన వినయమైన నాయకత్వాన్ని ప్రభువైన యేసు ఈ లోకమునకు చూపించినాడు. ఈ లోకములో గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులు, పోరాట యోధులుగా వారు గుర్రములనెక్కి రథములనెక్కి మహాసైన్య సమేతులై ఈ లోకములో ప్రపంచంలో రాజ్యములను జయించుటకు బయలుదేరి అనేక రాజ్యములను జయించి గొప్ప గొప్ప చక్రవర్తులుగా మహారాజులుగా పేరు ప్రఖ్యాతులుగాంచి ఉన్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం అంతటినీ అప్పట్లో ఆయన జయించాడు గుర్రం మీద. అనేక వేల కొలది సైనికులను వెంట పెట్టుకుని. అయితే ఆయన యొక్క జీవితంలో ఈ దీనత్వము లేదు, వినయము లేదు, తగ్గింపు లేదు. కనుక ఎంత గొప్ప బలాఢ్యుడైన నాయకుడైనా ఈ లోకమునకు చూపించవలసింది నాయకత్వపు ముఖ్యమైన లక్షణం ఏది అంటే సాత్వికుడైన రాజు, వినయ మనస్సు కలిగిన రాజు. అందుచేత ఈ జకరియా గ్రంథములో ఈ ప్రవక్త ప్రవచించిన రీతిగా నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ దీనత్వంతో కూడినటువంటి ఒక గొప్ప లీడర్షిప్ మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఏది అంటే ఒక దీనుడైనటువంటి రాజుగా, perfection through sufferings. Humility is the key note of the ministry of our Lord Jesus Christ. Gentle leadership that triumphs through suffering. Gentle leadership. కాబట్టి ఈ ప్రపంచానికి కావాల్సింది అది. ఎందుకనంటే ఈ ప్రపంచం అంతటిని పరిపాలిస్తున్నటువంటి ఒక దుష్ట పరిపాలకుడు సాతాను ఎటువంటి వాడు అంటే చాలా గర్విష్టి, అహంభావి, తను తాను హెచ్చించుకునేవాడు. అతని యొక్క స్వభావ లక్షణం గర్వము, అసహ్యం. అందుచేతనే ఆ దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తేజో నక్షత్రమైన ఆ ప్రధాన దూత లూసిఫర్ తన యొక్క గర్వమును బట్టి, అతిశయమును బట్టి, అహంకారమును బట్టి, తను తాను హెచ్చించుకొనుటను బట్టి అతడు అంత ఉన్నత స్థితి నుండి, దేవుని సముఖము నుండి అతడు పడద్రోయబడ్డాడు. ఆ తేజో నక్షత్రము
పడి అతను ఏమైపోయినాడు అంటే ఒక భయంకరమైన చీకటి దూతగా మారిపోయాడు. ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ was thrown down by God Almighty and lost his brightness and turned into a very, very bitter darkness. చీకటి దూతగా మారిపోయాడు. He has forfeited his brightness, the glory, and became a dark spirit. తేజో నక్షత్రం కిందకు పడద్రోయబడి గర్విష్ఠి అయిన అతడు చీకటి దూతగా మారిపోయాడు. కాబట్టి మనం ఆదికాండములో ఆ ప్రారంభ వచనాల్లో మనం చూస్తే అక్కడ మనకు కనబడే మాట ఇదే. ఏంటంటే ఈ సృష్టి క్రమములో దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా చేస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ద ఫారెన్ ఏంజల్ లూసిఫర్, ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, తేజో నక్షత్రము ఓ వేకువ చుక్క పడద్రోయబడ్డాడు. గర్విష్ఠుడై, అహంకారి అయి, అహంభావి అయి దైవ సన్నిధి నుండి పడద్రోయబడినప్పుడు అతడు చీకటి దూతగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, ఆ పడద్రోయబడిన ఆ యొక్క ప్రధాన దూత ఈ భూమిని ఆవరించినాడు. ఈ భూమి అంతటా కూడా ఏమైపోయింది? ఇప్పుడు చీకటిగా నింపేశాడు. భూమి యావత్తు కూడా ఏమైపోయింది? నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. బైబిల్లో మనం చూస్తే దేవుడు తన నోటి ఊపిరితో ఈ యొక్క మహాకాశములు, ఈ యొక్క ఎన్నో కోట్ల కొలది గ్రహరాశులు, నక్షత్రములు, అనంతమైన ఆ యొక్క మహావిశ్వం అంతటా కూడా ఆయన దివ్యమైన వెలుగులనిచ్చే తేజో నక్షత్రములతో నింపేశాడు. కానీ ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఈ భూమి యావత్తు కూడా నిరాకారం అయిపోయింది. అనగా భూమి తన యొక్క ఆకారమును పోగొట్టుకుంది, శూన్యం అయిపోయింది, ఎంప్టీనెస్. కారణం ఈ చీకటి దూత చేసినటువంటి దురహంకారమైన తిరుగుబాటు. ఆ చీకటి నేటి వరకు ఈ లోకములో మనము చూస్తే ప్రపంచం అంతా కూడా ఈ చీకటితో నింపివేయబడింది. చీకటి ఇది ఏది అంటే దిస్ ఇస్ ఎ మిస్టీరియస్ డార్క్నెస్, ఏ స్పిరిచువల్ డార్క్నెస్, ఏ మోరల్ అండ్ ఎథికల్ డార్క్నెస్. ఈ మహాసృష్టి అంతట్లో కూడా దేవుడు ఉంచింది ఒక చక్కటి నైతికమైన ఆత్మ సంబంధమైన ఒక గొప్ప శుభ లక్షణంతో నింపేశాడు. కానీ ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఈ చీకటి దూత దాన్ని అంతటిని కూడా నాశనం చేసి పారేసినాడు. అంచేత ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, మనకేం కనిపిస్తుంది అంటే చీకటే. మోరల్ డార్క్నెస్, స్పిరిచువల్ డార్క్నెస్. ఇది ఫిజికల్గా కనబడే డార్క్నెస్ కాదు, భౌతికంగా
ఈ చీకటి ఎప్పుడంటే సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి భూమి మీదకి వస్తుంది. చంద్రుడు ఓ పక్క వెళ్ళిపోతే ఓ పక్క అంతా చీకటి ఆవరిస్తుంది. కానీ ఇది ఫిజికల్ డార్క్నెస్, ఇది ఫిజికల్ డార్క్నెస్. బట్ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ డార్క్నెస్. యెషయా-గ్రంథం 60:2 చూస్తే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఈ జనములు మనుషులందరినీ కమ్మి ఆవరించి ఉండే చీకటి ఏది అంటే, వాళ్ళ జీవితాల్లో నైతికమైన ఆత్మీయమైన చీకటి, మోరల్ అండ్ ఎథికల్ అండ్ స్పిరిచువల్ డార్క్నెస్. అంచేత ఈ మానవ జీవితంలో ఎక్కడ చూసినా కూడా మీకు అవినీతే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అసలు ఆత్మీయమైన జీవితం అనేది కనబడదు. మనుషులందరి యొక్క ఆశలు, అపేక్షలు, వాళ్ళ ఆరాటములు, వాళ్ళ కోరికలు, ఇచ్చలు అన్నీ కూడా కేవలము ఈ భూ సంబంధమైనవి, పదార్థ సంబంధమైనవి, ఈ లోకం సంబంధమైనవే. అంచేత వారికి కావలసింది ఏది అంటే, విస్తారంగా ధనము కూర్చుకోవాలి, వెండి బంగారాలు కూర్చుకోవాలి, ఆస్తులు కూర్చుకోవాలి, ఇళ్ళు, పొలాలు, స్థలాలు, అంతస్తులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కేవలం భూ సంబంధమైనవి. ఇవి పరసంబంధమైనవి కావు. ఇవి కేవలము ఆత్మీయత లేనివి, నైతిక స్థితి లేనటువంటివి. మోరల్ లైఫ్ లేదు, ఎథికల్ లైఫ్ లేదు, ఆత్మీయత లేదు. ఈ మానవ సమాజం అంతా కూడా ఆదాము అవ్వల యొక్క పాపము, వాళ్ళ యొక్క వారి పాపము చేయడం వలన, దేవుని మాటకు వాడు లోబడకపోక తిరుగుబాటు చేయడం వలన ఈ లోకమంతటికి తక్షణమే వెంటనే ఆవరించిన చీకటి ఈ సాతాను యొక్క చీకటి, పాపాంధకారం, పాపపు చీకటి. ప్రతి మనుషుని యొక్క అంతరంగము లోపల చీకటే, అంధకారమే, వెలుగు లేదు, నీతి లేదు, నిర్మలత్వము లేదు, ఆత్మీయత అసలే లేదు. కేవలము పాప భూయిష్టమైన బ్రతుకులు. ఈ చీకటి వారి యొక్క ఆత్మీయతను క్షీణింపజేసింది, నశింపజేసింది. అంచేత మనుషులు తమ యొక్క అపరాధముల వలన, పాపం వలన వారి యొక్క అంతరంగములో ఆత్మీయత అది మృతమైపోయింది, చనిపోయింది, మరణమైపోయింది. నీతి లేదు, న్యాయము లేదు, పవిత్రత లేదు, యథార్థత లేదు, సత్యము లేదు. వారి జీవితాలన్నీ కూడా అవినీతిమయములు. ఇటువంటి దుస్థితిలో ఉన్న ప్రపంచాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత ఘోరమైన దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ ఈ మహావిశ్వములో ఉన్న మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అదే యోహాను సువార్తలో ఆ సువార్తికుడు రాస్తాడు, 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు విశ్వాసముంచు ప్రతివానికి ఆయన నిత్య జీవము అనుగ్రహిస్తాడు. పీపుల్ హ్యావ్ లాస్ట్, ఫర్ఫీటెడ్
the eternal life from their souls. They have become spiritually dead, morally dead, ethically dead. Deadness, మరణం వారి యొక్క అంతరంగం అంతటా వ్యాపించి ఒక కటికమైన చీకటిగా వారి జీవితాల్లో నిండిపోయింది. చీకటి బ్రతుకులే. అందుచేత ఈ అంధకారమయమైన పాపాంధకారమయమైన ఈ ప్రజల జీవితాల్లో ఏమి ఏలుబడి చేస్తూ ఉంది అని మనం గనక దేవుని వాక్యములో చూస్తే, ఈ భక్తులైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే, ఈ అంధకార సంబంధమైన ఈ యొక్క రాజ్యము మనుషుల జీవితాల్లో అది పరిపాలన చేస్తూ ఉంది. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 'ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఈ మనుషుల హృదయాల్లో ఒక రాజ్యం ఏలుబడి చేస్తూ ఉంది. అది ఏది అంటే పాపాంధకారపు రాజ్యం, చీకటి రాజ్యం, అంధకార సంబంధమైన అధికారం. సాతానే ఆ అధికారి, ఆ దుష్టుడు, అపవాది, దేవుని విరోధి, పడద్రోయబడిన ఆ దేవదూత, చీకటి అయిన దేవదూత, అంధకారముతో నిండిన దేవదూత. అతని యొక్క అధికారములో ఈనాడు ప్రపంచంలోని మనుషుల జీవితాలు అంధకారమయమై ఆ అంధకారపు అధికారము క్రింద వారు జీవిస్తూ ఉన్నారు. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కరుణాళుడైన దేవుడు ఈ లోకమునకు మానవుడుగా దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఈ లోకములోనికి ఒక క్రొత్త రాజ్యము తీసుకుని వచ్చాడు. ఆ క్రొత్త రాజు, క్రొత్త రాజ్యం, ఆ రాజ్యము ఏది అంటే దేవుని ప్రేమతో నిండిన, ఆయన ప్రేమించిన తన ప్రియకుమారుని యొక్క రాజ్యం. ఆ రాజ్యము యొక్క ముఖ్యమైన ఇది ఉద్దేశం ఏంటంటే అది నీతిగల రాజ్యం. ఆ రాజ్యము ఈ లోకంలోనికి ఆ దేవుని యొక్క స్వభావముతో దిగి వచ్చింది. దేవుని స్వభావంతో దిగి వచ్చిన ఆ రాజ్యము ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువు రూపములో ఆయన ఒక నీతిపరుడుగా వచ్చాడు. నీతి రాజ్యముతో నీతిని స్థాపించడానికి వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క స్వభావ లక్షణం ఏంటంటే నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు. గాడ్స్ క్యారెక్టర్ ఈజ్ రైచియస్నెస్. కాబట్టి ఆ నీతి కలిగిన దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ఈ పాపాంధకారములో, చీకటి రాజ్యములో, ఈ దుష్టమైన చీకటి యొక్క అధిపతి సాతాను యొక్క అధికారము క్రింద ఏలుబడిలో ఉన్న రాజ్యములో దేవుని ప్రజలను దేవుని యొక్క నీతిమత్వములోనికి నడిపించడానికి నీతిపరుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చినాడని ఈ ప్రవక్త అయిన జకరియా మనకు తెలియజేస్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.
ఈ మట్లాదివారం రోజున ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఒక గాడిదను అధిరోహించినాడు. ఆ గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేము నగరంలోనికి ప్రవేశించినాడు. ఆయన ఈ లోకములోనికి వచ్చిన ఆ నీతిగల రాజు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశింపగానే ఈ ప్రపంచమంతటా ఆవరించినటువంటి ఈ చీకటి అంధకార శక్తులు కలవరపడుతున్నాయి. సాతాను శక్తులు కలవరపడుతున్నాయి. అవన్నీ కూడా గజగజలాడిపోతున్నాయి. ఎందుకనంటే వాటి అంతము సమీపమైంది. ఆ దురాత్మ శక్తులు, ఆ చీకటి శక్తులు, ఆ అపవాది యొక్క శక్తులు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో చేసిన ప్రాణత్యాగము ద్వారా, బల్యార్పణము ద్వారా, ఆయన వెలలేని పరిశుద్ధమైన ఆ నీతిగల రక్తము నిష్కళంకమైన రక్తము చిందించడం ద్వారా ఈ లోకమునకు ఈ పాపము, శాపము అదంతా కూడా తుడిచివేయబడతా ఉంది. ఆ మహాబలిదానము ద్వారా ఈ లోకమునకు గొప్ప రక్షణ ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ చీకటి శక్తులు, ఈ అంధకార శక్తులు ఈ యొక్క మానవులను ప్రతి విధమైన పాపములోనికి ఈడ్చుకుపోతున్న దురాత్మ శక్తులన్నీ కూడా ఒకానొక దినమందు అవన్నీ కూడా ఈ అగ్ని గంధకములతో మండే ఆ నిత్యాగ్ని గుండములోనికి వారు పడద్రోయబడబోతున్నారు. అందుచేత సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. బై ది కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ద రైచియస్ కింగ్, he has by his death on the cruel cross of Calvary, he has shed his precious holy blood, pure blood. With that he gave remission to all the sins of mankind. మనుషుల పాపములన్నీ కూడా పరిహరించబడి, క్షమించబడి, తుడిచివేయబడి, కడిగివేయబడి, మనుషుల యొక్క అపరాధముల శిక్ష ప్రభు అయిన యేసు భరించాడు. మనుషుల యొక్క ఆ పాపముల యొక్క శిక్షను ప్రభు అయిన యేసు సిలువలో ఆయన పొంది తన మరణము ద్వారా పాపమునకు ఆ మరణము విధించి పాపము నుండి, శాపము నుండి మనుషులకు విడుదల కలుగజేసి గొప్ప రక్షణ మనుషులకు అనుగ్రహించినాడు. అంచేత ఆయన రక్షణ గలవాడుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి ఆయన ఎంటీ హ్యాండెడ్గా రాలేదు. ఒట్టి చేతులతో, ఖాళీ చేతులతో రాలేదు. ఆయన యొక్క చేతుల్లో మానవులకు, ఈ పాపులైన మానవులు వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి కడిగి ఆయన రక్తములో కడిగివేయబడినప్పుడు పరిశుద్ధులైన మానవులకు ఆయన అనుగ్రహించే ఉచితమైన బహుమానము ఆత్మరక్షణ. అంచేతనే మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ పాపములు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, దేవుని తట్టు తిరగండి. అప్పుడు మీకు గొప్ప రక్షణ ఉచితంగా ప్రభు అయిన యేసు మీకు ఇవ్వబోతున్నాడు. ఆ రక్షణ మీకు అనుగ్రహించడానికి వచ్చిన ఆయన బహుదీనుడుగా వచ్చాడు. ఆయన దీనాతి దీనుడుగా, దీన కన్య మరియ గర్భమందు ఆయన ఒక దీన శిశువుగా ఆయన జన్మించాడు. ఆ కన్య మరియ గర్భము, ఆ దీనమైన ఆ కన్యక యొక్క గర్భము, ఆ గర్భాతిశయం దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఆలయముగా చేయబడింది.
ఆ ఆలయంలోనికి దీనుడిగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక నరావతారి అయిన శిశువుగా ఆ దీన కన్య మరియ గర్భము, ఆ దీన మందిరములోనికి ఆయన ప్రవేశించాడు. ఈ దినము, ఈ మట్లాదివారం దినం, ఆయన తనకు అత్యంత ప్రియమైన పట్టణం యెరూషలేములో, తనకు అత్యంత ప్రియమైన స్థానము దేవాలయము, యెరూషలేములోని దేవాలయము. ఆ దేవాలయంలోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడు. అక్కడ మనం చూసే పరిస్థితి ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరి ఆ యొక్క దేవాలయ పరిస్థితి ఏంటి? అది దేవుని ఆలయం, పరిశుద్ధమైన దేవుని మందిరం. అది పరిశుద్ధపరచబడిన దేవుని మందిరం, సొలొమోను కట్టించిన మందిరము. తరువాత మరి హేరోదు 46 సంవత్సరములు ఆ మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం నిండా దేవుని సేవ జరుగుతూ ఉంది. పరిశుద్ధులైన అభిషిక్తులైన యాజకులు తమ ధూప దీప నైవేద్యముల ద్వారా ఆరాధనలు జరిగిస్తున్నాయి ప్రతి దినం, ఉదయం సాయంకాలం. ఆ దేవాలయంలో దేవునికి యాచనలు అర్చనలు చేయబడుతున్నాయి. యాజకులు అక్కడ సేవ చేస్తున్నారు. పరిశుద్ధమైన స్థలం అది, మందిరం. ఆయన తన మందిరములోనికి వచ్చి ఆ మందిరమును చూచినప్పుడు మనకక్కడ అగుపించే దృశ్యము ఏమిటి అని చెప్పనంటే, ఆ యొక్క దేవాలయం అంతా కూడా అదొక వ్యాపారపు ఇల్లుగా చేయబడింది. తండ్రి ఇల్లు అని ప్రభువు దాన్ని పిలుస్తున్నాడు. నా తండ్రి ఇంటిని మీరు ఏం చేశారు? దాన్ని మీరు ఒక వ్యాపారపు ఇల్లుగా చేశారు, ఒక దొంగల గుహలాగా చేశారు అని ఎంతో వేదనతో, బాధతో, కోపోద్రీకుడై ఆయన త్రాళ్ళు కొరడాలు చేసి ఆ దేవాలయంలో ఆయన చేసిన పని ఏంటంటే, 12వ వచనం మత్తయి సువార్త 21వ అధ్యాయం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములు పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిన్నారు. అది తండ్రి ఇల్లు, ద ఫాదర్స్ హౌస్. అయితే అది ఏమైపోయింది? ఇప్పుడు వీళ్ళు, ఈ మనుషుల యొక్క అవినీతి, వాళ్ళ అక్రమం, వాళ్ళ అన్యాయం, వాళ్ళ అపవిత్రమైన కార్యముల ద్వారా దాన్ని ఒక దొంగల గుహగా చేశారు. ఎవరా దొంగలు? సాతానే పెద్ద దొంగ. సాతాను యొక్క అనుచరులే ఆ దయ్యములు, ఆ పిశాచులు, ఆ యొక్క సాతాను చీకటి అంధకార శక్తులు, ఆ దురాత్మల సమూహములు. అవి ఈ తండ్రి ఇంటిని ఒక దొంగల గుహలాగా చేశారు. అక్కడ నివాసము ఉన్నది ఎవరంటే సాతాను యొక్క దూతలు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు. ఆ యాజకుల జీవితాల్లో, ఆ పరిసయ్యుల జీవితాల్లో, ఆ సద్దూకయ్యులు, శాస్త్రులు, ఆ మత నాయకులు, ఆ మత అధికారులు, వారందరి జీవితాల్లో ఇప్పుడు ఏమి ఉందంటే సాతాను పరిపాలన జరుగుతూ ఉంది, దురాత్మ శక్తుల పరిపాలన జరుగుతూ ఉంది. వారందరూ కూడా ఆ యొక్క తండ్రి ఇంటిని వ్యాపారపటిలుగా మార్చేశారు. అక్కడ అన్నీ కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. మరి ఒక వ్యాపార
ఈ ఇల్లుగా దాన్ని మార్చేశారు. బయట అక్కడ అర్పించేటటువంటి పశువులు చాలా తక్కువ ధరకు వస్తాయి. అవి దేవాలయంలో అర్పించబడినప్పుడు ఆ పశువులు ఈ దేవాలయంలో ఈ యాజకులు, ఈ యొక్క లేవీయులు, ఈ సద్దూకాయులు వీళ్ళంతా ఏం చేస్తారంటే హెచ్చు ధరకు వాటిని అమ్మటం మొదలుపెడతారు. ఆ హెచ్చు ధరకు వాళ్ళు కొంటే కానీ దాని మీద వాళ్ళు ముద్రేయరు. ఆ ముద్ర వేస్తే కానీ అది దేవాలయంలో వధింపబడదు, బలి అర్పించబడవు. ఆ 2 గువ్వలు బయట చాలా తేలిక, కానీ ఇక్కడ చాలా ధర పెట్టి, హెచ్చైన ధరలు పెట్టి కొనాలి. గువ్వలు, పశువులు, ఆ దేవాలయానికి వారు అర్పించేటువంటి కానుకలు కూడా ఆ టెంపుల్ ట్రెజరీ, టెంపుల్ మనీ వేరే ఉంటుంది. వీళ్ళు తీసుకొచ్చే డబ్బులు ఈ రోమా ప్రభుత్వం డబ్బులై, ఆ డబ్బుల్ని దేవాలయపు డబ్బులుగా మార్చుకోవాలి. అలా మార్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇగో వాళ్ళందరూ కూడా మరి ఆ దేవాలయముల క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీఠము పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం, తండ్రి ఇల్లు, దాన్ని మీరు దొంగలగుగా చేసినారు. చాలా విచారకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, కఠినంగానే ఉంది ఈ వాక్యం. కానీ నేటి మన క్రైస్తవ సంఘముల పరిస్థితి ఎలా ఉంది? మన చర్చెస్ ఎలాగున్నాయి? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి, యూత్ దగ్గర నుంచి, స్త్రీల సమాజాలు, పెద్దలు, ప్యారిష్ కమిటీ మెంబర్లు, డైసన్ కౌన్సిల్ మెంబర్సు, వీళ్ళంతా ఈ చర్చిల్లో నుంచి వచ్చిన వాళ్ళే. పెద్దలు అందరూ కూడా, అందులో పనిచేసే కొంతమంది పాస్టర్స్ కూడా, వాళ్ళ యొక్క జీవితంలో ఎవరు ఏలుబడి చేస్తున్నారు? నీతి రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు నీతి పరిపాలన చేస్తున్నాడా? లేక ఈ దొంగల అధిపతి అయిన సాతాను, ఈ యొక్క తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చిన సాతాను, అతను ఏలుబడి చేస్తున్నాడా మన చర్చెస్లో? ప్యారిష్ కమిటీ మెంబర్సు, ఆ సెక్రటరీలు, ఆ ట్రెజరర్లు. ఈనాడు యూదా ఇస్కరియోతు ఇప్పుడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం. కాదు, ప్రతి చర్చిలోనూ బోలెడు మంది ఉన్నారు యూదా ఇస్కరియోతులు. అందులో వేయబడే డబ్బు దొంగిలించేవారు, అందులో వేయబడే కానుకలు దొంగిలించేవారు, ఆ అర్పణలు దొంగిలించేవారు ఈ దినాల్లో చాలా చోట్ల ఉన్నారు. 56 సంవత్సరాలుగా నేను ఈ సిఎస్ఐ చర్చెస్లో అనేక పట్టణాల్లో, పల్లెల్లో సేవ చేసి వచ్చాను. నా కళ్ళారా చూశాను. ఎంతమంది దైవజనులు, దైవ సేవకులు ఈ రోజున దాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళు ఖండించడానికి కూడా ధైర్యం చాలట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆ కమిటీ మెంబర్స్ చర్చ అయిపోగానే ఆ చందా పళ్ళని తీసుకెళ్ళి ఆల్టర్లో నుంచి విస్టరీలో తీసుకెళ్తారు. అక్కడ చందాలు లెక్క పెడతా ఉంటారు. చందాలు లెక్క పెడుతున్నప్పుడు గమనించేదేంటి, ఎన్ని కవర్లు మాయమైపోతాయో, ఎంతంత డబ్బు మాయమైపోద్దో, ఎంత సొమ్ము వాళ్ళు అపహరిస్తూ ఉంటారు. యూదా ఇస్కరియోతు చచ్చిపోలేదండి, ఆయన బతికే ఉన్నాడు. మన సంఘాల్లోనే ఉన్నాడు, మన చర్చెస్లోనే ఉన్నాడు. ఆ దేవుని డబ్బు దొంగిలించే ఆ యొక్క యూదా ఇస్కరియోతు యొక్క ఆత్మ కలిగిన వారు ఇంకా మన సంఘాల్లోనే ఉన్నారు. ఓ దినం నేను ఆరాధనలో, ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక ఆమె వచ్చింది, అయ్యా నేను చాలా కష్టంలో, ఇబ్బందిలో, బాధలో ఉన్నాను. ఆలయానికి వస్తే మీరు ప్రార్థన చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు దేవుడు చాలా సహాయం చేశాడు.
నా యొక్క ఇక్కట్టులు, నా రోగ బాధల్ని విడుదల దయచేశాడు, నాకు నెమ్మది దయచేశాడు. ఇదిగో నా నెల జీతంలోంచి దశమ భాగం తీసుకొచ్చి ఇదిగో కృతజ్ఞత కానుకగా నేను వేస్తున్నాను. పళ్ళెంలో ఆ కవర్ వేసింది, ఆ ప్రార్థన చేసి ఆమెను దీవించి పంపించేశాను. ఆరాధన అయిన తర్వాత ఆ పళ్ళెం వెస్ట్రీలోకి వచ్చింది. అక్కడ కొంతమంది మన సంఘ పెద్దలు కూర్చొని చందా లెక్క పెట్టడం మొదలెట్టాడు. గవబా చర్చ్ సెక్రటరీ వచ్చాడు. పేరు చెప్పను, ఆ సంఘం పేరు చెప్పను. సెక్రటరీ వచ్చి గబక్కన ఆ కవర్ రే ఇది తీసుకెళ్ళి అందరికీ టిఫిన్లు పట్టరా, టీలు పట్టరా, కాఫీలు పట్టరా అని సెక్షన్కి పురమాయించాడు. నేను గబుక్కుని చేయి చాపి ఆ కవర్ తన చేతిలో తీసుకొని అక్కడ పెట్టి, నీకు తెలుసా ఈ కవర్ ఎవరు వేశారో, దేవుడు ఆమెకి ఎటువంటి మేలు చేశాడో, ఎటువంటి మనస్సుతో, ఎంత కృతజ్ఞతా భావంతో, ఎంత వినయ భయభక్తులతో దేవునికి ఈ కానుక సమర్పించిందో. మీరు గబగబా వచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళిపోయి టిఫిన్లకి, కాఫీలకి, కమిటీ మీటింగ్ అంటే బిర్యానీ ప్యాకెట్లు, ఇంకేదో మీటింగ్ అంటే భోజనాలు. దేవుని భక్తులు, దేవుని బిడ్డలు మందిరంలో ఇచ్చే కానుకలు అన్నీ కూడా ఇట్లా ఈ యూదా ఇస్కరియోతులు దానంతా కూడా అపహరిస్తున్నారు. కమిటీ మీటింగులు, ఇంకేదో మీటింగులు అనగానే బిర్యానీలు, టిఫిన్లు, కాఫీలు, ఏం కావాలి చెప్పండి, మీకేం కావాలి మీకు అడిగి ఆ సెక్షన్స్ వెళ్ళి అవన్నీ పట్టుకొస్తారు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని సేవ. దేవుని మందిరాన్ని దయచేసి దొంగల గుహగా మార్చొద్దయ్యా. దేవుని మందిరం ఇది తండ్రి ఇల్లు, దీన్ని మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చొద్దు. దేవుని యొక్క మందిరంలోకి వచ్చేది దేవుని సేవ కొరకు, సువార్త సేవ కొరకు, దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని సేవకులకు జీతభత్యాలు ఇవ్వడానికి, వాళ్ళ పోషణ కొరకు, వాళ్ళ యొక్క అవసరాల కొరకు, దేవుని మందిరాన్ని దాని అవసరతలు అక్కర్లు తీర్చి దాని బాగుచేతల కొరకు. అంతేగాని మీ టిఫిన్లకి, మీ బిర్యానీలకి మీరు తిని మీరు సంతోషించడానికి కాదయ్యా. దేవుని వాక్యం మీరు చదవండి, జాగ్రత్త. దేవునికి లెక్క చెప్పాల్సి ఉంది. ఇక్కడేదో తిని సంతోషించడంతో అయిపోయేది కాదు. దేవుడు లెక్క అడుగుతాడు అక్కడ పైన. దేవుని మందిరంలో సొమ్ము, తండ్రి ఇంటిలో నీవు ఏ విధంగా ఆ తండ్రి ఇంటిని దొంగలుగా మారుస్తున్నారు, వ్యాపారపుటిలుగా మారుస్తున్నారు. దేవుని సేవ, పరిచర్య కదా, దేవుని సేవలు, ఉద్యోగకుటాలకి దేవుని వాక్యం ప్రకటించేటువంటి అనేకమైన ఐచ్ఛిక సంస్థలు ఉన్నాయి. వాటికి ఈ సొమ్ము మీరు పంపాలి. ఇంగ్లాండ్ దేశంలో నేను దినం అక్కడ ఒక చర్చిలో నేను ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చిన కానుకల్లో నుంచి ఒక 40%, 40% తీసి పక్కన పెట్టేశారు. అది ఈ చర్చిలో నుంచి ఒక మిషనరీ సంస్థకు ఒక విరాళంగా వారు దాన్ని పంపిస్తున్నారు. అది కేటాయించారు వాళ్ళకి. వాళ్ళ బడ్జెట్లో కూడా 40% ఈ మిషనరీ సేవ కొరకు, ప్రపంచమంతటా జరిగే మిషనరీ సేవ కొరకు, సువార్త పరిచర్య కొరకు, దేవుని వాక్యము యొక్క ప్రకటన కొరకు, దేవుని సేవకుల యొక్క జీతభత్యాల కొరకు వాటిని పంపిస్తున్నారు. ఒక 60% అక్కడ స్థానికంగా ఉంచుకొని ఆ దేవాలయ మరమ్మతులు, కరెంటు బిల్లులు, ఇంకా ఇతర ఖర్చులు, ఆ యొక్క సంఘ పరిచారకులు, సేవకులు, గురువులు, వారందరి యొక్క జీతభత్యాల కొరకు ఆ డబ్బు వాడుతున్నారు. అది చూసినప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయాను. అయ్యో, మన దేశంలో ఏంటి ఇటు పరిస్థితి. దేవుని ప్రజలారా, ఏదో మట్టలు పట్టుకొని ఊరేగి హోసన్నా హోసన్నా అని పాటలు పాడి సండే స్కూల్ పిల్లలందరితో బాగా ఊరంతా తిప్పి మందిరంలో తీసుకొచ్చి కనీసం వాళ్ళకు ఇక్కడ మంచినీళ్ళు కూడా ఎవరో. అటువంటి పరిస్థితుల్లో
ఈ మట్లాదివారం అంటే కేవలం ఆ మట్టలు పట్టుకు ఊరేగటం కాదండి. దీనిలో ఉన్నది ఏదంటే ఒక ఆత్మీయమైన, ఒక నైతికమైన గొప్ప కార్యక్రమం దీనిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఆయన వెంటనే వారిని గద్దించాడు. మళ్ళా మనం దాన్ని మార్క్స్ వార్తలో కూడా చూస్తే అక్కడ ఈ 11వ అధ్యాయంలో మార్క్స్ వార్తలో కూడా ఈ యొక్క అంశం చాలా చక్కగా వ్రాయబడి ఉంటుంది. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడికిన పరచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలు పరచిరి. మరియు ముందు వెళ్తున్న వారు వెనక వచ్చిన వారు జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడుగాక, వచ్చున మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల దేవునికి మహిమని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేము వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి ఆయన మర్నాడు ఆ దేవాలయానికి వచ్చాడు. వచ్చినప్పుడు చూస్తే ఆ దేవాలయం పరిస్థితి ఎట్లా ఉంది? మార్క్స్ వార్త 11వ అధ్యాయం 16 వచనములో 15 వచనములో వారు యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రూకలు మార్చు వారి బల్లలు గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయముండే పాత్రేను ఎవరిని తీయనీయకుండెను. మరి ఆయన బోధించు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి అన్నారు. చాలా భయంకరమైన పరిస్థితి అండి. నీతి కలిగిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, నీతిరాజు, ద రైచియస్ కింగ్, రైడింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద హార్స్, బ్యాక్ ఆఫ్ ద యాస్, హీ కేమ్ స్ట్రైట్ ఇంటు ద వరల్డ్. దేని కొరకు వచ్చా అంటే నీతి వాసిన ఈ లోకములో చీకటి, అవినీతి చీకటితో, ఆత్మీయమైన చీకటి గాఢాంధకారంతో నిండిన మనుషుల హృదయాల్లోకి నూతన పరచడానికి ఆయన ఒక నూతన రాజుగా వచ్చి ఉన్నాడు. ఏ న్యూ కింగ్, ఏ కింగ్ ఆఫ్ రైచియస్నెస్, కింగ్ holding in his arms salvation to give to the people. He came as a gentle leader, ఒక దీనుడైన సేవకరాజుగా ఆయన వచ్చి ఉన్నాడు. సంఘములో పరిచారం, ట్రెజరర్ అంటే, సెక్రటరీ అంటే ఇదేదో అధికారం, ఏదో హోదా కాదండి. పరిచారకులు మీరు, దేవుని సేవకులు, దాసులు మీరు. దేవుని సేవకు తగ్గింపు కావాలి, దీనత్వం కావాలి, హంబుల్నెస్ కావాలి, సాత్వికము కావాలి. అంతేగాని మనం ఏదో గొప్ప హోదాలోకి వచ్చామని చెప్పుకోవడానికి కాదు. చర్చ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ వేర్ యూ కెన్ adorn in high places and seated on the great thrones and say that I am so and so. Humbleness, దీనత్వం, జెంటిల్ లీడర్షిప్, సాత్వికమైన అధికారం కావాలి. నేటి సంఘాల్లో అది లేదు, కొరబడింది. చాలా విచారం. 56 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఒక దైవదాసుడిగా నాకు చాలా బాధ ఉంది మనసులో. ఎందుకనంటే ఈ రోజున చర్చెస్, నాకు కొన్ని దినాలుగా దేవుడు కొన్ని దర్శనాలు చూపిస్తున్నాడు. ఏంటా దర్శనాలు అంటే మన చర్చెస్, మన సిఎస్ఐ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా చాలా డ్రైగా ఉన్నాయి. చాలా ఏంటో అంత శాపగ్రస్తమైనట్టుగా కనిపిస్తూ ఉంది. చాలా విచారంగా ఉన్నాయి. అక్కడెక్కడ కూడా లైవ్లీగా లేవు, జీవం లేదు.
అంతా కూడా శ్మశాన వాటికలాగా కనిపించినాయి. నాకు చాలా దుఃఖపడ్డాను నేను. అయ్యయ్యో, మిషనరీలు వచ్చి గొప్ప సేవ చేసి ఈ యొక్క గొప్ప గొప్ప ఆస్తులు సంపాదిస్తే, ఇదిగో మన నల్లదొరలు వచ్చే అధికారానికి వీటన్నిటిని కూడా అమ్మేసుకొని ఏం పట్టుకెళ్ళారండి? ఎవరన్నా పట్టుకెళ్ళారా? డూ యూ నో ఎనీవన్ హూ టుక్ గ్రేట్ మనీ టు హెవెన్? నో, ఏమి లేదు, ఏం తీసుకెళ్ళలేదు, ఎవరు కూడా తీసుకెళ్ళలేరు. ఎందుకనంటే మనం ఏదన్నా దేవుని సొమ్ము తింటే, అన్యాయంగా అక్రమంగా తింటే జాగ్రత్త, దేవునికి లెక్క చెప్పాలి. యోధా ఇస్కరియోతు గతి ఏమైందో? దేవుని మందిరాల్లో అధికార పీఠాల మీద కూర్చున్న వారులారా, మీ గతి అంతే. జాగ్రత్త, బివేర్. మీ యొక్క ఆత్మ జీవితాల్ని, మనస్సాక్షిని సరి చేసుకోండి. ఇక్కడ ఆయన ఒక సాత్వికుడైన రాజుగా వచ్చాడు, ఒక నీతిపరుడైన రాజుగా వచ్చాడు, ఒక నూతనమైన రాజుగా వచ్చాడు. ఆ నూతనమైన రాజు మన జీవితాలని నూతనపరచడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవాలయం కంటే? దేవుని రాజ్యము ఈ లోకములోనికి ఒక నూతనమైన పరిపాలన తీసుకుని వస్తూ ఉంది. ఒక క్రొత్త పరిపాలన, నూతన జీవంతో కూడిన పరిపాలన. కాబట్టి దేవుని వాక్యంలో మనము జాగ్రత్తగా గమనిస్తే, మనం జాగ్రత్తగా దేవుని రాజ్యం గూర్చి దాని యొక్క స్వభావ లక్షణం ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క మందిరం. ఏంటి దేవుని మందిరం అని చెప్పనంటే, ఇది దేవుని యొక్క ఆత్మ మందిరం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఏముంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అవర్ హార్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కదా. దేవుడు ఆయన మన జీవితాల్లో ఆయన జీవించాలి అని ఎంతో ఆశపడుతున్నాడు. రియల్లీ గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ అవర్ సోల్స్, ఇన్ అవర్ హార్ట్స్. అంచేతనే దేవుని ప్రజలు దేవుని దగ్గరకు వస్తున్న కొద్దీ పరిశుద్ధపరచబడిన వారుగా ఉన్నారు. దావీదు తన పాపం చేశాడు, పాపం ఒప్పుకున్నాడు. 51 దావీదు కీర్తనలో, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయి, నా అంతరంగమును స్థిరమైన మనసుతో నింపాయా. అది అటు ఇటు వేవరింగ్గా ఉంది. స్థిరమైన బుద్ధి నాకు దయచేయి, నేను నీతితో, న్యాయము, యథార్థ, పవిత్రతతో నేను జీవించాలి. ప్రభా, నీవు వచ్చి నా హృదయంలో నివసించు అని దావీదు ప్రార్థన చేశాడు. దేవుని ఆలయం, మన ఆత్మ దేవుని యొక్క ఆలయం. 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం కూడా మనం చూస్తే అక్కడ మనకు కనబడే వాక్యం, దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ యువర్ బాడీ. మోషే ఆ మండుచున్న పద చూస్తున్నప్పుడు ఆ హోరేబు పర్వతంలో దేవుని స్వరం విన్నాడు. వెంటనే ఆయన తన చెప్పులు విడిచిపెట్టి ఆ దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఆయన సత్కరించాడు, గౌరవించాడు. దేవుని యొక్క పరిశుద్ధ మందిరం, ఆ పరిశుద్ధ ఆత్మ ఆలయం. దేవుని పరిశుద్ధ ఆత్మ ఆ మండుచున్న పదవలే మన అంతరంగములో ఆయన నివసించాలని కోరుతున్నాడు. మన దేహము పరిశుద్ధ ఆత్మకు ఆలయం. మన దేహంలో ఆయన నివసించి మన అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనం అంతటిని కూడా ఆయన తుడిచి కడిగి శుభ్రపరచాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, ఈ దినం మనం దేవుని వాక్యములో చదివే గొప్ప విశేషమైన మాట ఏంటంటే, హెజ్కేలు ప్రవక్త ఆయన వ్రాస్తున్న మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. మనుషులు ఏం చేస్తున్నారు? తమ యొక్క అంతరంగాల్లో విగ్రహాలని పెట్టుకున్నారు. విగ్రహాలు. అందుకని దేవుడు చెప్తున్నాడు, అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకి యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నేను అన్ని జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించుదును. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ దేవుడినై ఉందును. కాబట్టి ఈ ప్రవక్త ద్వారా, హెజ్కేలు ప్రవక్త 36వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు నేను చదివాను. ఈ వాక్యం మీరందరూ మళ్ళీ చదువుకోండి. దేవుడు మనలో నివసించాలని కోరుతున్నాడు. దేవుని బిడలారా, మీ అంతరంగములో విగ్రహాలు పెట్టుకోవద్దు. దేవుని కంటే దేనిని మీరు ఎక్కువగా ప్రేమిస్తారో అది ఒక విగ్రహమే. ఈ లోకము కానీ, లోకములో ఉన్న దాన్ని కానీ, ఇంకా ఈ మనుషులను కానీ మీరు దేనిని దేవుని కంటే హెచ్చుగా ప్రేమిస్తారు, అది ఒక విగ్రహమై నీ హృదయంలో అది నివసిస్తుంది. ఆ విగ్రహాలన్నీ పారేసుకోండి. మీ హృదయం శుద్ధి చేసుకోండి. దేవుడు అన్నాడు, నేను మీ మీద శుద్ధ జలం చల్లుతాను. నేను మీ హృదయం శుద్ధి చేస్తాను. పరిశుద్ధ హృదయం మీకు ఇస్తాను. నా ఆత్మను మీ యందు ఉంచుతాను. నేను మీలో నివసిస్తానని దేవుని యొక్క ఆత్మ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితం ఇది నిజంగా దేవుని యొక్క మందిరంగా మనం ఉండాలంటే మన అంతరంగ జీవితంలోనికి ఏమి ఉండాలి? దేవుని యొక్క స్వభావం మన జీవితంలోనికి ఆయన రావాలి. పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి రావాలి. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితం ఎట్లా ఉంది? ఈ ఎఫెసీ పత్రికలో భక్తుడైన పౌలు చెప్తున్నాడు, 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే దేవుని యందు మీరు వెలుగై ఉన్నారు అని. ఒకప్పుడు మీరు చీకటి, ఏమైపోయింది? మీ అంతరంగం నిండా కూడా ఈ పాపపు దురాలోచనలు, ఆశలు, కోరికలు, ఇచ్ఛలు, అలాగే మీ యొక్క అంతరంగ జీవితంలో ఈ యొక్క శరీరాశలు, దుర్మాశలు. గలతీ పత్రిక 5:19లో ఉంటాయి. శరీర కార్యములు ఇవన్నీ మీ అంతరంగంలో ఉన్నాయి. మీ ఆత్మ జీవితాన్ని అవి అపవిత్రపరుస్తున్నాయి. మీ అంతరంగం శుద్ధి చేయబడాలి. దేవా నాయందు శుద్ధ హృదయం దయచేయమని దావీదు ఎంతో విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేశాడు. దేవుని బిడలారా, మన యొక్క స్వభావం మార్చబడాలి. మన యొక్క జీవితంలో ఎలా ఉండాలంటే మనము మరి ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండవది ఏంటంటే మన జీవితంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకార మనస్సు గలవారై, మనస్సు నిండా ఏముంది? చీకటి ఉంది.
తమ హృదయం కాఠిన్యం వలన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది, ఫరో హృదయంలాగా. తమలో ఉన్న అజ్ఞానము చేత వారి యొక్క అంతరంగం అంతా కూడా ఈ పాప సంబంధమైన లోక సంబంధమైన అజ్ఞానంతో నిండిపోయింది. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థత, వ్యానిటీ, వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏది అంటే మన స్వభావం మార్చబడాలి. క్రొత్త స్వభావం రావాలి, నవీన స్వభావం రావాలి, ఆత్మ స్వభావం మార్చబడాలి. మన యొక్క నైతిక జీవితము, మన స్వభావం అంతా కూడా క్రొత్తదిగా మార్చబడాలి. మనలను దేవుడు క్రొత్త వారినిగా చేయాలని ఎంతో ఆశపడుతున్నాడు. నూతనమైన వ్యక్తులుగా ఎవడైనాను, పౌలు భక్తుడు రాస్తాడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని. క్రొత్త జన్మ మనకు అవసరం. యేసుప్రభువు వారు చెప్తారు నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో, నీవు తిరిగి పుట్టాలి, క్రొత్తగా జన్మించాలి. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒక క్రొత్తగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేదు. కాబట్టి తిరిగి పుట్టాలి, క్రొత్తగా జన్మించాలి, నూతన జన్మ అవసరం. పాపల విషయమై పశ్చాత్తాపడాలి, తమ పాపలు ఒప్పుకోవాలి, తమ యొక్క అంతరంగ జీవితంలో ఒక మార్పు రావాలి. మరి రోమపత్రిక 12వ అధ్యాయంలో మీరు మనస్సు మారి రూపాంతరం అగుట వలన మీరు క్రొత్తగా జన్మించిన వారి వలె ఉండాలి. ఒక క్రొత్త శిశువులాగా మీరు ఉండాలి. మీ జీవితంలోనికి దేవుడు ఒక క్రొత్త మనస్సు మీకు ఇవ్వాలి, క్రొత్త జీవితం దేవుడు మీకు ఇవ్వాలి. మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు నూతనపరచాలి. ఎప్పుడైతే మనం నూతనపరచబడతామో అప్పుడు మనము ఈ పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూసే 16వ వచనంలో, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, పాత ఆకాశం పాత భూమి గతించిపోద్ది, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోనికి మనము అందులో జీవించాలి అంటే మనం క్రొత్తగా మార్చబడాలి. దేర్ షుడ్ బి న్యూనెస్ ఇన్ అవర్ లైఫ్, ఏ న్యూ హార్ట్, ఏ న్యూ మైండ్, ట్రాన్స్ఫార్మ్డ్ న్యూ మైండ్, రూపాంతరం పొందిన నూతన మనస్సు మనకు కావాలి. మనము మార్చబడాలి. ఎందుకంటే ఈ నూతన యెరూషలేములోకి మనం ప్రవేశిస్తున్నాం. యేసు ప్రభు ఈ పాత యెరూషలేమునికి ఆయన వచ్చాడు, కానీ ఇప్పుడు నూతన యెరూషలేములోకి మనం వెళ్ళబోతున్నాం. క్రొత్త యెరూషలేం, పైనుండి యెరూషలేం, ఆ జీవము గల దేవుని పట్టణం. మరి అబ్రహాము ఆయన గుడారాల్లో నివసించాడు. ఎందుకనంటే ఆయన ఆశంత ఏంటంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. ఆ పునాదులు గల పట్టణమే నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేంలో మనం ప్రవేశించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి, ఈ యెరూషలేం పట్టణంలోనికి ఒక నూతన రాజుగా ఆయన వచ్చాడు. ఆయన ఆ జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఒక సండే స్కూల్లో ఒక టీచర్ గారు ఆ సండే స్కూల్ పిల్లలకి ఈ మట్లాదివారం యొక్క కథ చెప్తున్నాడు. ఈ మట్లాదివారం కథ చెప్తుంటే అప్పుడు అక్కడ ఆయన చెప్పాడు, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ఆ దేవాలయంలోకి వెళ్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. వెనుకున్న వారు ముందున్న వారు హోసన్నా హోసన్నా అని పాటలు పాడుతున్నారు, కేకలు వేస్తున్నారు. ప్రభు పేరుడు ఉత్సవానికి జయం జయమని కేకలు వేస్తున్నారు. కాబట్టి వారి జీవితంలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే
ప్రభు అయిన దేవుడు వారి జీవితంలోకి చేసిన కార్యం, దేవుడు కార్యం చేశాడు. ఏం చేశాడు? ఆయన ఆ కథ చెప్తుంటే ఒక పిల్లోడు లేచి అడిగాడు, అయ్యా, ఆ గాడిద మీద ఇంతకుముందు ఎవరన్నా ఎక్కి ప్రయాణం చేశారా? అవేవే లేదన్నాడు. అయ్యబోయ్, అది ఎంత గాడిదలు చాలా మొండి వాహనాలండి, మొండి జంతువులు. అవి ఎవరిని ముట్టుకొని వెనక ఎవరన్నా వాడి దగ్గరికి వస్తే వెనకాలతో లాగిపెడి తంతాయి, అంతే, మూతిపళ్ళు రానేటట్టు. ఎవరిని దగ్గర రానివ్వయి. అటువంటి గాడిద, ఒక మూర్ఖమైన గాడిద, యేసు ప్రభువారు దాని మీద అధిరోహించి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఎంతో నెమ్మదిగా, సంతోషంగా, ఒక సాత్వికమైన మరి జంతువుగా అది చాలా మర్యాదగా యేసు ప్రభువుని తీసుకెళ్తుంది. వెనకాల ముందు వస్తున్నారు, చుట్టూ వస్తున్నవారు కేకలు 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 వేస్తున్నారు, జయం జయమని అరుస్తున్నారు. ఏం బెదరకుండా అదరకుండా ఆ గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభువుని యెరూషలేం పట్టణంలోకి తీసుకెళ్ళింది. అన్నాడు, ఎంత అద్భుతమైన చేతులో ఆ యేసు ప్రభు వారి చేతులు. ఆయన దాని మీద తన చేతులు వేయగానే అంత తిరుగుబాటు చేసే గాడిద, అంత మూర్ఖమైన గాడిద తన దగ్గరకు వస్తే ముట్టుకుంటే ఎగిరి తన్నే గాడిద ఎంత మర్యాదగా ఉంది, ఎంత నెమ్మదిగా ఉంది, ఎంత కంట్రోల్డ్గా ఉంది. యేసు ప్రభు వారిని చాలా అదరక బెదరక జాగ్రత్తగా మోసుకొని వెళ్ళింది. ఆయన చేతులు ఎంత అద్భుతమైనవో అని చెప్పని మాట ఆ సండే స్కూల్ పిల్లవాడు చెప్తే ఆ టీచర్ గారు చెప్పారు, అవును నిజమే, ఆయన అద్భుతమైన వాడే. ఆయన చేతులు ఎవరి మీద వేస్తే అతడు నిజంగానే మార్చబడతాడు. సౌలు యేసు మార్గంలో ఉన్న క్రైస్తవులందరినీ చంపేస్తున్నాడు, బంధిస్తున్నాడు, చెరసాల్లో వేస్తున్నాడు. స్త్రీలనేమి పురుషులనేమి. యెరూషలేములో దమస్కులో కూడా అలాగే చేయాలని ప్రధాన యాజకుల దగ్గర ఉత్తర్వులు తీసుకుని బయలుదేరాడు. కానీ మార్గ మధ్యంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు అతని మీద పడి ఆ వెలుగు అతన్ని కిందకు పడేసి ఆశ్చర్యపోయాడు. ఎవరు నీవు అని చెప్పని యేసుని అడిగాడు. సౌలా సౌలా, నీవెందుకు నాకు మరి ఎదురు తిరుగుతున్నావు? ములుకోళ్ళకి ఎదురు తంతున్నావు, నువ్వు గాయపడతావు అని చెప్పండి. ప్రభువా, నీవెవరు అని చెప్పడితే, నీవు హింసించను నజరేయుడైన యేసు నేను. నీవు హింసిస్తుంది నన్నుగా, నా శరీరాన్ని, నా సంఘాన్ని, నా యొక్క ప్రియమైన విశ్వాసుల్ని, బిడ్డల్ని అని చెప్పినప్పటికీ అంత పొగరుబోతు సౌలు, తిరుగుబాటు చేసే సౌలు, మూర్ఖత్వంతో నిండిపోయిన సౌలు, గర్వము అతిశయంతో ధర్మశాస్త్ర పారంగత్యుడి అతిశయంతో ఉన్న సౌలు మార్చబడ్డాడు. క్రీస్తు సువార్త పట్టుకొని 3 ప్రయాణాలు చేసి దేశాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సేవకుని నేను, బానిసని నేను అని చెప్పుకుంటూ సువార్త ప్రకటించాడు. ఎంతోమంది దేవుని బిడ్డలు యేసు వారి మీద చేతులు పెడితే వారందరూ కూడా మార్చబడి ప్రభు యొక్క సేవను, ఆయన సువార్త ప్రకటిస్తూ నమ్మకంగా ప్రభు సేవ చేస్తున్నారు. ప్రభువా, నీ పుణ్య హస్తాలు ఎంత గంభీరమైనవి, నీ హస్తములు. ఆ పిల్లోడు చెప్పిన మాట ఏంటంటే, అతనేమంటాడంటే, అయ్యా, నీ హస్తములు ఎంత గొప్పవి, ఎంత గంభీరమైనవి ప్రభువా, నీ హస్తముల యొక్క చేతులు మా మీద వేయండి అని వాళ్ళు బతిమలాడుకున్నారు. వాట్ వండర్ఫుల్ హ్యాండ్స్ he must have had. The preacher said to them, what do you mean? To which he replied, just think of an ass on which no one
road had ever rode on it. Think of Jesus riding on the ass with men waving their palm branches and shouting and uh, crying aloud for all they were. What, how difficult it must be have been to manage that ass under that condition. అటువంటి పరిస్థితుల్లో ఆ గార్ధవం తను ఎంత సంభాళించుకుంది, ఎంత చక్కగా ఆ గాడిద చక్కగా అది యేసు ప్రభువుని తీసుకువెళ్ళింది. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యమో అని చెప్పని పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు నీ మీద చేతులేస్తే, ఆయన హస్తములు నిన్ను గనక తాకితే, ప్రభువైన దేవుడు తన హస్తములతో నిన్ను గనక ముట్టుకుంటే, ఆ హస్తముల యొక్క స్పర్శ నీ జీవితాన్ని మార్చేస్తాయి. నీవు దేవుని బిడ్డగా ఉంటావు. సండే స్కూల్లో నేను ఒక చిన్న పాట నేర్చుకున్నాను ఒకప్పుడు. హోసానా 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 ఇన్ ద highest, Lord we lift up your name with your heart, with our hearts full of praise. We exalt, O Lord our God. Hosanna in the highest. Hosanna in the highest. దేవుని యొక్క నామం హోసన్నా అంటే సేవ్ మీ నౌ అని అర్థం. ప్రభువా ఇప్పుడు మమ్మను రక్షించు అని. ఎందుకంటే ఆయన తన హస్తములలో రక్షణ తీసుకుని ఆయన వస్తున్నాడు. Jesus did not come into this world with empty-handed. He has salvation in his hands to give to people who trust him, who accept him. ఆయన అంగీకరించే వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి, తమ పాపములు ఒప్పుకొని ప్రభువును రక్షకుని వారికి ఆయన రక్షణ వారికి అనుభవిస్తున్నాడు. పుట్టి జక్కయ్యకి రక్షణ ఇచ్చాడు. అలాగే ఎంతోమందికి ఆ పాపి యేసు దగ్గరకు వస్తే అతడు మార్చబడి రక్షణ ఆ గొప్ప ఆశీర్వాదం పొందినాడు. దేవుని బిడ్డలారా, ఈ మంచి గొప్ప వర్తమానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మన అంతరంగం, మన ఆలయంలోకి ప్రవేశించడానికి వస్తున్నాడు. మన ఆలయాన్ని నూతనపరచడానికి వస్తున్నాడు. ఒక నూతన రాజుగా వస్తున్నాడు. ఒక మహిమగల రాజుగా వస్తున్నాడు. గుమ్మములారా మీ తలలో పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవరెత్తుకునుడని 24వ దావీదు కీర్తనలో చెప్పబడినట్టుగా మన జీవితం పాపం వలన చాలా పురాతనమైన తలుపులు ఉన్నాయి. ప్రాచీనమైన స్వభావం, ఒక పాప రోగము మన అంతరంగంలో ఉంది. దాన్ని శుభ్రపరిచేది, దాన్ని స్వస్థపరిచేది, దాన్ని బాగు చేసేది, నూతనపరిచేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హస్తములు, ఆయన స్పర్శ. ఆయన మనలోనికి వచ్చి మనలను నూతనపరిచి పవిత్రపరిచి మన అంతరంగము ఆ ఆలయములో, ఆ దేవుని మందిరములో ప్రభు అయిన దేవుడు నివసించాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ నీ అంతరంగములో, నీ హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు కదా. 1 కొరింథీ 3:16 చెప్పినట్టుగా మన హృదయం పరిశుద్ధాత్మకు ఆలయం. 6వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్టుగా మన దేహం పరిశుద్ధాత్మకు ఆలయం. ఆ మోషే చూచిన మనుచున్న పొద, ఆ అగ్ని జ్వాల నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ జ్వాల. ఆయన ఒక నివాసముగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుకోరుతున్నాడు. కాబట్టి తండ్రి ఇంటిని నీవు వ్యాపారపుటిల్లుగా చేయొద్దు. తండ్రి ఇంటిని దొంగల గుహగా చేయొద్దు. నేడు మన సంఘములలో మార్పు రావాలి. మన సంఘ పెద్దల్లో మార్పు రావాలి. మన సంఘ గురువుల్లో, పరిచారకుల్లో మార్పు రావాలి. వారు దేవుని సేవను ఒక నీతిగల రాజు సేవ, ఒక నీతిగల రాజు తగ్గించుకొని దీన మనస్సు గలవాడై
ఎంత సేవ చేస్తున్నాడో. అట్లాగూ గర్వము, అతిశయం, అహంభావంతో ఈ సేవ చేయొద్దు. మీరు తగ్గించుకోండి, దీన మనసు కలిగి ఉండండి, వినయ మనసు గలవారై ఈ సేవకు రాజుకు మీరు సేవకులుగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన దైవాశీస్సులు మీకు తోడైండి కాపాడునుగాక. ఆమేన్.